ఇప్పుడు మరొక శుభ యోగం గురించి చెప్పుకుందాం. దాని పేరు బుధాదిత్య యోగము. ఈ బుధాదిత్య యోగం అనేది కొంచెం మిగతా వాటి కంటే కొంచెం ఎక్కువగా మనకి చాలామంది జాతకాలలో కనిపిస్తూ ఉంటుంది. బుధుడు అంటే తెలుసు కదండి, బుధుడు, బుధ ప్లస్ ఆదిత్య, బుధాదిత్య. ఏమండి, ఆదిత్యుడు అంటే సూర్యుడు, బుధుడు ఆదిత్యుడు వాళ్ళిద్దరూ కలయిక వలన ఏర్పడేటటువంటిది అని మనకి ఈ పేరులోనే తెలిసిపోతుంది. ఇక్కడ బుధుడికి 2 క్షేత్రాలు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి. ఏంటి? మిథునం ఒకటి, ఏమండి, అలాగే కన్య ఒకటి. ఈ 2 బుధుడికి సంబంధించినటువంటి ఇళ్ళు. సూర్యుడికి ఒకటే ఇల్లు, ఆయన అదేంటి అంటే సింహం. ఏమండి, ఇది రవికి సంబంధించి. ఇందులో ఇంకొకటి విషయం ఏంటంటే బుధుడికి ఉచ్చస్థానం ఏంటండి, మళ్ళీ కన్య ఉచ్చస్థానం కూడా అవుతుంది. ఓకే, అర్థమవుతుందండి. బుధుడికి స్వస్థానం మాత్రమే కాదు, బుధునికి ఇది ఉచ్చస్థానం కూడా. అలాగే రవికి ఇది స్వక్షేత్రమే, కానీ ఉచ్చక్షేత్రం మరొకటి ఉన్నది. అది ఏంటి అన్నట్టయితే మనకి రవి, ఇది సింహం, ఇది కూడా ఉచ్చ, రవికి ఉచ్చ. ఓకే, ఈ 4 స్థానాలలోనే ఏంటవి? మేషము, మిథునము, సింహము, కర్కాటకము. ఓకే, ఈ 4 స్థానాల్లో లగ్నంతో పని లేదు, రాశులతో పని లేదు. కానీ ఈ 4 రాశులలోనే, అంటే రాశులతో పని లేదంటే చంద్రార్తని అర్థంలో వాడాను. ఈ 4 రాశులలో మేష, మిథున, సింహ, కన్య, ఇక్కడ ఈ 4 రాశుల్లో కనుక రవి బుధుడు ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే దాన్ని బుధాదిత్య యోగము అంటారు. ఇది చాలా మంది ఎక్కువ జాతకాల్లో మిగతా వాటికంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ దీనివల్ల వచ్చే ఫలితం ఏంటన్నట్టయితే దీర్ఘాయువు ఉంటుంది, అంటే బాగా ఆయుర్దాయం బాగా ఎక్కువగా ఉంటుంది అనేటటువంటిది ఒకటి మనం చెప్పుకోవాలి. అలాగే ధనానికి లోటు ఉండదు, ధనవంతులుగానే ఉంటారు. అలాగే సంతోషంగా ఉంటారు, ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, ధనం ఉంటుంది. అలాగే మంచి వీరికి ఏంటంటే దీర్ఘాయువు ఉంటుంది. ఇన్ని శుభ ఫలితాలన్నీ కూడా ఈ బుధాదిత్య యోగం వల్ల ఏర్పడుతుంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ 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 ఈ 4 స్థానాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బుధుడు, ఆదిత్యుడు, సూర్యుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే ఏర్పడుతుంది. అర్థమైంది కదండి. ఇది మీరు చూసుకున్నా సరే, మన జ్యోతిష పండితులు ఎవరైనా చెప్పాలనుకుంటే వివరంగా చెప్పడానికి వీలుగా కూడా మనం దానివల్ల వచ్చే ఫలితం కూడా నేను చెప్తున్నాను. ఓకే, శుభం.